మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేటటువంటి వ్యాఖ్యలు మనందరం కూడా వింటా ఉన్నాం. కానీ ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి దళిత పిల్లల సంక్షేమం అనేటటువంటి పేరుతో వాళ్ళ నోటికాడి బుక్కని ఇష్టానుసారంగా ఆయన మరి ఆ ఎస్సీ గురుకులాలకి సెక్రటరీ లెక్క ఉంటున్నప్పుడు ఎంతెంత అవినీతి చేసిండు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు అనేటటువంటి ఒక చేదు నిజాన్ని ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజం ముందుకు నేను తేదలుచుకున్నా. ఎందుకు అనంటే ప్రతిసారి పిల్లలు అనేటటువంటి వ్యవహారము భవిష్యత్తు గురించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విధానాలని అవలంబిస్తూ వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నటువంటి మా యొక్క ప్రభుత్వం పైన, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈరోజు అసమానతలు అనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని బట్టగాల్చి మా మీద వేసేటటువంటి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏదైతే చేస్తా ఉన్నారో వారి యొక్క అసలు రంగు కూడా చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మేము ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే దళిత పిల్లల పేర్ల మీద వారికి రావాల్సినటువంటి సంక్షేమాలని, వారి నోటికాడి బుక్కని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ అని అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ పెద్ద మనిషి అడుగుజాడల్లో నడుస్తున్నా అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి మరి ఆ రాజ్యాంగానికి ఏ రోజు కూడా కట్టుబడకుండా అన్ని రకాలుగా కూడా రాజ్యాంగాన్ని కొల్లబడుస్తూ చట్టాన్ని అతిక్రమిస్తూ ఆయన యొక్క అధికారాన్ని ప్రతి అంశంలో కూడా పిల్లలకి చెందాల్సినటువంటి విషయాలలో నిధులను ఎట్లా దారి మళ్లించారు, ఎట్లా కుట్రాకోణంగా పిల్లలకు సంబంధించినటువంటి నిధులు దోచుకున్నారు. దానికి ఉదాహరణగా మరి కోడింగ్ అనేటటువంటి దాంతో మొదలు పెడతా. దుకాణం పెద్దగుంది, ఒక 2-3 శాంపుల్కి చెప్తాం. ఎందుకంటే అన్నం అయ్యిందా లేదా అనేటటువంటివి 2 మెతుకులు ఒత్తు చూస్తే తెలిసిపోతుంది.